ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా గట్టుపల్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తేరెట్పల్లి విద్యార్థులు ఈ వేసవిలో వినూత్నంగా పక్షుల దాహాన్ని ఆకలిని తీరుస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ బుధవారం 5వ తరగతి విద్యార్థులకు లైబ్రరీ పీరియడ్లో పక్షుల గురించి పిచ్చుకల గురించి కథ చెప్పగా కథకు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులను అడిగారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవ సందర్భంగా గట్టుపల్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తేరెట్పల్లి విద్యార్థులు ఈ వేసవిలో వినూత్నంగా పక్షుల దాహాన్ని ఆకలిని తీరుస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరావు బుధవారం 10వ తరగతి విద్యార్థులకు లైబ్రరీ పీరియడ్లో పక్షుల గురించి పిచ్చుకల గురించి కథ చెప్పగా కథకు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులను అడిగారు. విద్యార్థులకు వేసవి కాలంలో పక్షుల దాహాన్ని ఎలా తీరుస్తున్నారని ప్రశ్నించగా పాఠశాలలో చెట్ల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఆ చెట్లపైన కొబ్బరి చిప్పలు లేదా ప్లాస్టిక్ బాటిళ్లను కట్ చేసి అందులో నీళ్లు నింపి వాటి చెట్టు పైన కట్టేస్తే పక్షుల దాహార్తని అందులో గింజలు వేసి ఆకలిని తీర్చవచ్చని విద్యార్థులు సమాధానం ఇచ్చారు. అందుకు విద్యార్థుల సమాధానాన్ని మెచ్చిన ఉపాధ్యాయుడు వారిని ప్రోత్సహించారు. విద్యార్థులు వారి తరగతి గది ఎదురుగా ఉన్న చెట్టుకు కొబ్బరి చిప్పలు లేదా ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు నింపి గింజలు వేసి పక్షుల దాహాన్ని ఆకలి తీరుస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరావు మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండలకు బయటకు వెళ్లాలంటే మనుషులకు కూడా ప్రాణం ఒప్పుకోదు. తీవ్రమైన నీటి ఎద్దడితో పక్షులకు నీళ్లు దొరకవు కాబట్టి మనం పరిసరాలలో మన ఇంటి దగ్గర పక్షులకు నీటి సౌకర్యం కల్పించాలని ప్రతి ఒక్కరిని కోరారు. విద్యార్థులకు ఈ వినూత్నమైన ఆలోచన రావడం సంతోషకరమని వారికి అభినందనలు తెలియజేశారు. ఐదో తరగతి విద్యార్థులు ప్రాజెక్టు వర్క్లో భాగంగా కాలంలో పక్షి పిల్లలు కానీ దాహంతో ఉంటాయి కాబట్టి అవి చెట్టు మీదనే ఉండి చెట్టు మీదనే అది నీళ్లు తాగే విధంగా మరి వాటికి ఆహారం కూడా పెట్టడం జరిగింది. ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి ఈ వినూత్నమైన ఆలోచన వాళ్ళకి నచ్చింది. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి పక్షుల యొక్క దాహార్తిని తీరుస్తున్నారు. పిల్లలను అభినందిస్తున్నా. ఎందుకంటే సమ్మర్ సీజన్లో బయటికి పోవాలంటేనే మనకే ఎట్నో అనిపిస్తుంది. మరి పక్షులు కూడా బయటికి పోయి నీటిని వెతుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి ఆ నీటిని వీళ్ళు రోజు పోయడం గింజలు కూడా పెట్టడం జరిగింది. మరి జరుగుతుంది. వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఇటువంటి అందరికీ రావాలి. ఇంటి ముందట కానీ మన ఇంటి పరిసరాల్లో కానీ ఎక్కడైనా పక్షులకు కొంత నీటిని ఒక డబ్బాలో కానీ ఎక్కడైనా ఉంచితే జంతువులైనా పక్షులైనా తాగుతాయి. వాటి దాహాన్ని అవి తీర్చుకుంటాయని మనసులో కోరుకుంటూ ఈ చిన్నపిల్లలు చేసినటువంటి ఈ వినూత్నమైనటువంటి ఆలోచనను పెద్దవాళ్ళు కూడా పాటించి ఈ సమ్మర్ సీజన్లో ఏ జంతువు కూడా ఏ పక్షి కూడా దాహంతో చనిపోకుండా మరి నీటిని తాగే విధంగా కృషి చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.